హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. 3 కుక్కర్లు లాగా కనిపిస్తుంది కదా, ఇదేమో పప్పు, అవతలదేమో అన్నం పెట్టాను, ఇందులోమో ఇంకో పప్పు. ఎందుకంటే ఇంకో పప్పు ఎందుకు చేస్తున్నానో నేను మళ్ళీ చూస్తూ ఉండండి, చెప్తాను. యాక్చువల్గా మీకు అంత టిప్ లాస్ట్లో చెప్తా. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ను మీతో షేర్ చేసుకుంటున్నా. చప్పటి పప్పు చేసుకొని ముద్దలు వేసుకున్నాం కదండి, ఆ పప్పులోనే ఆకుకూర టమాటా వేసుకొని మళ్ళీ పప్పు చేసుకుంటున్నా. వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అంతే. ఆ పప్పు కూడా దేనికి చేసుకుంటున్నానంటే భక్షం చేసుకుంటాం మేము. పప్పు భక్షం మా పిన్నమ్మ చేస్తుంది. చిన్నప్పటి నుండి మా పిన్నమ్మ చేస్తే తినేవాళ్ళం, కానీ నాకు పప్పు భక్షం అంత నచ్చేది కాదు. సరే ఒకసారి చాలా కాలం అయింది కదా అని ఒకసారి కనుక్కొని పెట్టుకున్నా, ఒక 6 నెలల క్రిందట ఎట్లా చేయాలి అని. సో మళ్ళీ తోటకూరతో చేయాలన్నమాట. తోటకూర మాకు ఎప్పుడు దొరకదు, అందుకనేసి నేను ఇప్పుడు తెచ్చుకొని చేస్తున్నాను. సో అవతల ఉన్న పప్పు వచ్చేసి మా పిల్లల కోసము ఫ్రెష్గా. వాళ్ళు పప్పు భక్షం తినము, నువ్వే తిను, మాకు అక్కర్లేదు అన్నారు. సో ఆలోచించి ఈ పప్పు పడేసే బదులు దీన్ని సపరేట్గా చేసుకుందాము అనేసి ఇలా ఉడికించుకుంటున్నానండి. మీరు కూడా చక్కగా మీరు ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు, నేను మిరియాల పొడి వేస్తున్నా చూడండి, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూర, కందిపప్పు అవి వేసి ఉడికించుకొని ఆ తర్వాత కారం బదులు మిరియాల పొడి మాత్రమే వేసుకున్నా. యాక్చువల్గా కారం కూడా వేసుకోవచ్చు, నేను ఓన్లీ మిరియాల పొడి వేసుకున్నా. కారం రెగ్యులర్గా తినేది కదా. యాక్చువల్గా 4 స్పూన్ల వేసినానండి, దీనికి వీడియోలో మిస్ అయింది. సో మీకు 2 స్పూన్లు చూపిస్తున్నాను, ఇంకా 2 స్పూన్లు ఆల్రెడీ వేసింటే అనమాట. సో 4 స్పూన్ల కారం వేసాను. కారం మన ఇష్టము. మీకు మిగిలిపోయిన పప్పు ఎప్పుడైనా ఉంటే పోపు పెట్టకూడదు చూడండి. ఒకవేళ పోపు పెట్టింటే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే చక్కగా మిక్సీకి వేసేసుకోండి పప్పుని. ఎందుకంటే మనం పూర్ణము రుబ్బుకుంటాం కదా బొబ్బట్లకు, అలా నేనైతే చాలా కష్టపడి ఆ పప్పు చప్పిడి పప్పు వేసి ఆకు వేసి మెత్తగా ఎవరికి ఉడికిచ్చి నిప్పి ఇబ్బంది పడ్డా. చింతపండు కూడా వేసుకోవాలి. అంత మన పప్పు అండి. తోటకూర పప్పు, కొయ్యగూర పప్పుతో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మా పిన్నమ్మ కొయ్యగూర భక్షం చేస్తుంది. అది ఎట్లా చేస్తుందో చెప్తాను. కొయ్యగూర, చింతపండు, ఉప్పు, కొయ్యగూర కాడలతో సహా, తర్వాత ఎండు కొబ్బరి, అంతే. వాటిని ఉడికించేస్తుంది. కొంచెం తర్వాత వేసి నీళ్ళు వేసేసి పోపేసి ఆ తర్వాత మిక్సీకి వేస్తుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి వేసుకునే పాటైతే మిక్సీలో వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే దీని అమ్మడే ఉడికించుకోవాలన్నమాట. అంతే, చాలా బాగుంటుంది. కొయ్యగూర చట్నీ అన్నంలోకి కూడా బాగుంటుందండి. పైన తిరువాత పెట్టుకుంటే, లేకుంటే ఇలాగా భక్షం చేసుకోవచ్చు. సో మీరు, నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకంటే మా పిన్నమ్మ చేసే స్టైల్లో నాకు రాలేదు. రీజన్ ఏంటంటే నేను పప్పు తక్కువ వేసుకున్నాను, ఆకు ఎక్కువ ఉంది. మా పిన్నమ్మ దాంట్లో పప్పు ఎక్కువ, ఆకు తక్కువ ఉంటుంది. సో గోధుమ పిండి చూస్తున్నారు కదా, గోధుమ పిండి గట్టిదనం కోసం గోధుమ పిండి వేయాలి. వేసి కొంచెం ఉడికించాలన్నమాట. ఎంతసేపు ఉడికించినా నాకు రాలేదు. తర్వాత కొంచెం నూనె వేసిన తర్వాత అది గట్టిపడ్డది. సో గుర్తుందా, అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను నా పర్సనల్ది షేర్ చేసుకుంటూ మీకు మ్యాటర్ చెప్తున్నాను. ఓవర్ కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరు చేసుకున్న ఏ ఆకుకూర పప్పుతోనైనా భక్షం చేసుకోండి. చిరోటి రవ్వ, భక్షాల రవ్వ అంటాను కదా, దాంతో ఆల్రెడీ ఎన్నోసార్లు చూపించిన అది తడపడం మీకు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి తడిపినేది చూపించట్లేదు. ముందు రోజు ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాండి. నాకు పల్చగా చేసుకోవటం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. పప్పు ఎక్కువ వేసుకోండి, అప్పుడు పప్పు రుచి వస్తుంది భక్షం తినేటప్పుడు. నాదైతే సేమ్ కొయ్యగూర చట్నీ మా పిన్నమ్మ చేసే టేస్ట్ వచ్చింది. ఎందుకంటే ఆకు ఎక్కువ ఉంది, చింతపండు బాగా వేసాను, పప్పు కొంచెం వేసిన. ఇక గోధుమ పిండి వేయటం వల్ల నాకు పప్పు టేస్ట్ కూడా రాలే. నాది మేబీ ఎక్కువ పడింటుంది. మీ పప్పులో గట్టిదనం సరిపోవడానికి మాత్రమే గోధుమ పిండి వేసుకోవాలని చెప్తున్నారనమాట. ఇది బాగుంటుందండి కిట్టి పార్టీస్లప్పుడు, బర్త్డే పార్టీలప్పుడు, మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే పప్పు ఎక్కువ ఉంటుంది కదండి. ఒకవేళ అప్పుడు కూడా చేసుకోవచ్చు. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇంకా నాకేమనిపించింది అంటే పండగలప్పుడు మనము ఓన్లీ ఎలాగో భక్షాలు చేసుకుంటాం, ఆ భక్షంతో పాటు ఈ పప్పు భక్షం చేసేసుకొని స్వీట్ అండ్ హాట్ చేయొచ్చు కిట్టి పార్టీస్ కూడా. సో భక్షం వచ్చిన వాళ్ళకు ఈజీగా ఉంటుందండి. రాని వాళ్ళు కూడా ట్రై చేసుకోండి. చిరోటిది చపాతి పిండి ముద్దలాగా తడుపుకొని నూనె వేసుకొని నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నా.
మా పిల్లలకేమో అన్నము పప్పు సపరేట్గా చేసి వాళ్ళు అది తినమన్నా వాళ్ళు అది తిన్నారు. ఇది చేసుకొని నేను మా ఆయన తిన్నామన్నమాట. నాకు ఎప్పటి నుండో తినాలని ఉంది కోరికండి. ఒక్కసారికి చేశానండి, మళ్ళీ చేసుకుంటానో లేదో తెలీదు. టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు ఇవి వేసుకోకూడదు, పోపు లేకుండా చేసుకోండి. పండగలప్పుడు చాలామంది దేవునికి పోపు లేకుండానే పెడతారు నాకు తెలిసి, పప్పు ఉడికిచ్చేసి ఊరికే నైవేద్యానికే కదా అని. అలా ఇంకా పోపు పప్పు అయితే మిక్సీకి వేసుకోవాలి, గంధంలాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూసినారు కదా, సోది చెప్తున్నా అనుకోకండి. ఇదిగోండి నూనె వేసిన తర్వాత కానీ నాకు సెట్ కాలేదు, అది ముద్దలాగా. నేను వేసిన క్వాంటిటీ ఆ రోజు మీరు ముద్దలలో చూసారు కదా, పప్పులో ఎంత కలుపుకున్నామో ఆ బౌల్లో అంత పప్పు. మీరు గట్టి పప్పు, చప్పిడి పప్పు చేసుకునే హ్యాబిట్ ఉన్న వాళ్ళకు బాగా ఈజీ, గట్టిగా చేసుకుంటారు చాలామంది ఊర్లలో. మా పిల్లలు పల్చని పప్పే తింటారు కనుక నాకు అదే హ్యాబిట్ అయిపోయింది, గట్టి పప్పు రాదు చేయటం. సో ఏ ఆకుకూర పప్పుతోనే చేసుకోండి, బ్రహ్మాండంగా కుదురుతుంది. గోధుమ పిండి వేస్తే ఇలా తడిపి పెట్టుకున్నానండి. నేను దీనికి కావాల్సినంత వాడేసుకొని దాన్ని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకోసారి చేసుకుందామని, కానీ చేసుకోలేదు, పడేశాను. రీజన్ మళ్ళీ షేర్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ రెండోసారి పిండి తడుపుకొని పెట్టుకొని రెడీ చేసుకొని డిస్టర్బ్ అయిపోయింది, చేసుకోలేకపోయినా. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. పిండి అయితే అట్లాగే తడిపినది ఉంది, అది షార్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఒకవేళ అది ఒక క్లిప్ వస్తుంది మనకు చూపించడానికి. సో చాలా కష్టపడ్డానండి, నాలాగా మీరేం భయపడకండి ఇది చూసి కష్టమని. ఎందుకంటే మనం మిగిలిన చప్పిడి పప్పుతో చేసుకున్నాను కదా, అందుకు నాకు ఇంత తిప్పలైంది. లేకుంటే చక్కగా కుక్కర్లో పెట్టిన పప్పు తీసేసుకొని పొయ్యి మీద కొంచెము మిరియాల పొడి వేసేసుకొని గోధుమ పిండి వేసి కలుపుకుంటే అయిపోయా. ఇంకా నేను పాతది దోసపెన్నం చాలా రోజుల వాడక, అందుకని అది చేయటం కూడా నాకు కొంచెము ఇబ్బంది అయింది. ఎందుకంటే ఫస్ట్ది విరిగిపోయింది, ఆ క్లిప్ కూడా పెడుతున్నా. విరిగినది పెట్టకుండా ఉండాల్సింది, కానీ తెలియాలి కదా, ఫస్ట్ ఎప్పుడైనా విరిగిపోతుంది. ఎందుకంటే మనం పెన్నం బాగా కాలక ముందే వేసినాం అనుకోండి విరిగిపోతుంది. అందుకే పెన్నం బాగా కాలాలి, కాలిన తర్వాత వేయాలి, కాలిన తర్వాతే తిప్పాలన్నమాట. దోశలు చేసుకున్నంత ఈజీ అండి. ఇంకా పప్పు భక్షము, పప్పు టేస్ట్ రావాలంటే చెప్పినాను కదా, పప్పు ఎక్కువ పెట్టుకోండి, కొంచెం గోధుమ పిండి కలుపుకోండి, తినేటప్పుడు పప్పు టేస్ట్ వస్తుంది. నాది కూడా బ్రహ్మాండంగా కుదిరింది. నాయి మొత్తం మీకు ఇందాక చూపించిన ఆ పిండికి 8 వచ్చినాయండి. మా ఆయనకు ఒక 4, నేను ఒక 4 తిన్నాను అంతే. ఇంకా ఒకటి విరిగిపోయింది కదా, అది దాంతో కలిపే, ఈ విరిగిపోయిన దాంతో కలిపే 8 వచ్చినాయి. సో పప్పు మిగిలితే చేసుకోండి, లేదా అదే పనిగా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు కొంచెం బిజీగా ఉన్నా, ఇంకా వీడియో పెట్టాలి కనుక పెడుతున్నానండి. ఈరోజంతా ఈ దోశ గురించే మాట్లాడుతున్నా, వేరే ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది. ఎప్పుడైనా ట్రై చేయండి పప్పుభక్షము, ఏ ఆకుకూర పప్పుతోనైనా చేసుకోవచ్చు. ఇది తడుపుకోవడం నేర్చుకుంటే చాలు. మీరు ఆలు పరోటా చేసుకున్నంత ఈజీనే అండి. ఏదైనా పని చూసినప్పుడు ఒకళ్ళు చేస్తున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. బట్ నేను డబల్ పని లాగా అయిపోయింది కనుక నాకు కష్టం అనిపించింది, లేకుంటే అంత కష్టమేమి ఉండదు. ఇంకా కింద బేకింగ్ పేపర్ వేసుకోండి, బటర్ పేపర్తో రాదు చెప్తున్నా. కింద బేకింగ్ పేపర్, పైన ప్లాస్టిక్ కవర్తో చిన్నగా తట్టుకోవాలి. అలా నెక్స్ట్ది కూడా స్లోగా చూపిస్తా. పైన ఇలా ఎందుకు కొట్టాలంటే ఇంకొంచెం పల్చగా అవుతుంది, ప్లస్ ఈ కవర్ నుండి విడిపోతుంది. ఇంకా నూనెలోనే పిండి తడిపినాం కనుక నేను పైనుండి ఒక్క చుక్క నూనె వేయలేదు. ఇది చాలా బాగా కుదిరిందండి. కొయ్యూర భక్షము చేసుకున్నట్టే మీరు కొయ్యూర పప్పుతో చేసుకోండి, లేదా ఉట్టి ఆకుకూర ఎక్కువ తినొచ్చు. కొయ్యూర చట్నీ చేసుకొని ఇలాగే వస్తుంది గట్టిగా. కొయ్యూర చట్నీ చేసుకుంటే అన్నంలో, చపాతీలో బాగుంటుంది. అది మాకు అందరికీ చాలా ఇష్టం. ఇక దీంట్లో పప్పు ఉంది అంతే తేడా. దాంట్లో కొయ్యూర ఉంటుంది, దీంట్లో పప్పు ఉంటుంది. చూసారు కదా, పూర్ణం ముద్దలు వచ్చినట్టే వచ్చింది. నేను 6 నెలలుగా ఇది చెయ్యాలని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మా పిల్లలు అవాయిడ్ చేశారు, చేయటానికి ఇష్టపడలేదు. నేనైతే ఇంకా మొండిగా చేసుకున్నానండి. సాటర్డే చేశాను ఈవినింగ్, మా ఆయనకు టిఫిన్కి వస్తుంది కదా అనేసి ప్లాన్ చేశాను. పొద్దున నేను చేసుకొని తినేసాను, మిగిలిన అట్లే పెడితే మా ఆయన తిన్నారు. వచ్చాక మా ఆయనకు కారం తక్కువ అయ్యి మళ్ళీ ఏం చేశాడంటే, ఇది నార్త్ ఇండియన్ మిక్స్డ్ పికిల్లో మిర్చీలు ఉంటాయి కదా, మళ్ళీ దాంతోపాటు అది తిన్నారండి. నేనైతే ఉట్టిదే తిన్నా, తృప్తిగా చేసుకొని. మనకు ఏదైనా తినాలనిపించినప్పుడు చేసుకొని మనకొక్కరికైనా తినాలండి. అలా ఆశ వదులుకోకూడదు, లేకపోతే ఇంకా అది తినాలని ఇంకా అయిపోయి నాకు తినాలన్న మోజు ఉండదు.
ఇంకా చాలా ఏళ్ళ తర్వాత తింటున్న. బెంగళూరులో కొయ్యగూర చట్నీతో చేసేదాన్నండి రెగ్యులర్గా. ఇక్కడ కొయ్యగూర దొరకదు, రెగ్యులర్గా తోటకూర దొరకదు. మనకి ఇక్కడ దొరికే ఆకులు పెద్దగా నాకు నచ్చవు. ఏంటేంటివో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. అసలు ఆకుకూరలు బాగా మిస్ అవుతున్నాం మేము. ఆకుకూర పప్పు తప్ప ఏం తినమండి. ఇది బాగుంటుంది చూడండి. మీరు కూడా ఏం చేస్తారంటే ముందు రోజు ఈ పిండి తడిపి పెట్టుకుంటే చిరోటి రవ్వ నూనెలో తడిపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 1 గంట బయట ఉంచేసి నానిన తర్వాత 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా నెక్స్ట్ డే ఇది చేసుకున్నా. 2 ఒకే రోజు చేయాలంటే కొంచెం పని అవుతుంది కదా, అందుకని మొత్తానికి చేసుకున్నాను, తినేసాను, అయిపోయింది. కానీ రెండోసారి కూడా తిందామని ఆశపడ్డాను. కానీ తడిపిన పిండి అలాగే ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో ప్లాన్ చేయాలి. మళ్ళీ అదొక వీడియో చేసుకుంటాను. యాక్చువల్గా నేను దీనికోసము తడిపి ఇంకొంచెము ఎక్స్ట్రా కూడా తడుపుకున్నాను అనమాట. మిగిలితే మిగిలినలే ఒక రెసిపీ చూపిద్దాము అనేసి. చూడండి ఎక్కడ కూడా విరగకుండా వచ్చింది. చాలా బాగా వస్తుంది. మీకు సూజీ బాగా నానితే చిరోటి సూజీ మైదాతో కూడా చేసుకోండి. దీంతోనే చేసుకోవాలని లేదు. నన్ను అడిగితే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, ఏం నష్టం లేదు. ఆలు పరోటాలు చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. చూడండి పప్పు పరోటాని చేసుకోండి గోధుమ పిండితో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వేరే విషయాలు ఏం మాట్లాడలేదు, ఓన్లీ కొయ్యగూర భక్షము పప్పు భక్షము గురించే మాట్లాడాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. అబ్బా వీడియోలు చూసేస్తారు ట్రై చేశాను అని. రేర్ పర్సన్స్ పెడతారు. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.